హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రిషి గారు వాళ్ళ ఫ్యామిలీ హౌస్‌కి వెళ్ళగానే అక్కడ ఉన్న వాచ్‌మెన్ వెంటనే లేచి డోర్స్ ఓపెన్ చేస్తాడు. రిషి కార్‌ని డైరెక్ట్‌గా వాళ్ళ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాడనమాట. అక్కడ రిషి కార్ దిగి మెయిన్ ఎంట్రన్స్‌లో వస్తూ ఉండగా అంజు ఫోన్‌లో ఏదో ఫీడ్స్ చూసుకుంటూ వస్తూ ఉంటుంది బయటికి. సడెన్‌గా రిషిని చూసేసరికి తన చేతిలో ఉన్న మొబైల్‌ని పడేసి పరిగెట్టుకుంటూ వచ్చి అన్నయ్య అని రిషిని గట్టిగా హగ్ చేసేసుకుంటుంది. రిషి అంజు బ్యాక్ సైడ్‌ని ట్యాప్ చేసి స్మైల్ ఇస్తాడు. ఆ తర్వాత అంజు లేచి, "అమ్మ అన్నయ్య వచ్చాడు, రిషి అన్నయ్య వచ్చాడు" అని గట్టిగా అరుస్తుంది. అంతే వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా డోర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు స్మైల్ ఫేసెస్ తోటి. "లోపలికి రా రిషి, వసు" అంటూ వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేస్తారు. రిషి అందరు ఫేసెస్‌తోని చూస్తాడనమాట. తనకెక్కడ వాళ్ళ పెద్దమ్మ కనిపించదు. రిషి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అర్థమయ్యి రిషి వాళ్ళ పెదనాన్న ఇలా అంటాడు, "నీ బర్త్‌డే కదా! పూజ చేయించడానికి వెళ్ళింది, వచ్చేస్తుందిలే" అంటాడు. రిషి ఫేస్ ఓకే అన్నట్టు తల ఊపి వెళ్ళి సోఫా దగ్గర కూర్చుంటాడు. వస్తారా, ధరణి ఇంకా వాళ్ళ చిన్నత్తయ్య గారు గాయత్రియా? సారీ, సుహాసిని వాళ్ళు ముగ్గురు కలిపి కిచెన్‌లోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఆల్రెడీ రిషికి ఇష్టమైన స్నాక్స్ అన్నీ చేసేసి ఉన్నాయన్నమాట. అవన్నీ ప్లేట్‌లో పెట్టుకొని తీసుకొచ్చి సెంటర్ టేబుల్ దగ్గర సోఫా ముందర పెడతారు. వాళ్ళందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్‌ని తింటూ ఉంటారు. ఆ తర్వాత ఫోటోస్ తీసుకుందాం అనేసేసి రెడీ అవుతారు. రిషి ఫేవరెట్ స్నాక్స్‌ని అలా తినిపిస్తూ ఉంటే వసు వాటన్నిటిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. తన హస్బెండ్‌ని ఎంత ప్యాంపరింగ్ ముద్దుగా చూసుకుంటున్నారు అనేసేసి. వాళ్ళు రిషి మీద చూపించే ప్రేమ కన్నా వాళ్ళు ఇన్నాళ్ళు రిషిని ఎంత మిస్ అయ్యారు అనేది వస్తారికి మొత్తం కనిపిస్తుందనమాట. అలా వాళ్ళు ఫన్ చాట్ మొత్తం అయిపోయిన తర్వాత ఫోటోస్ తీసుకుందాం, ఫ్యామిలీ ఫోటోస్ తీసుకుందాము అనుకుంటారు. వస్తారా మొబైల్ తీసుకొని రిషి వాళ్ళకి పిక్స్ తీస్తూ ఉంటుంది. రిషికి రెండు వైపులా సంజు నిల్చునుంటారు. వాళ్ళు స్మైల్ ఇస్తూ ఉంటారనమాట. స్టిల్స్ ఇస్తూ ఉంటారు. వస్తారా పిక్స్ తీస్తూ ఉంటుంది. అలాగే రిషి వాళ్ళ పెద్దనాన్న, బాబాయి వీళ్ళంతా కూడా పిక్స్ దిగుతారు. ఆ తర్వాత రవీంద్ర వస్తారని కూడా రమ్మంటాడు పిక్స్ తీయడానికి. క్యామ్‌ని ఒక సర్వెంట్‌కిచ్చి వస్తారని కూడా రమ్మంటారు. రవీంద్ర అలా అనేసరికి వస్తార షాక్ అవుతుంది. కానీ జస్ట్ స్మైల్ ఇచ్చి యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఎక్కడ నిల్చోవాలా అనేసేసి క్వెషన్ మార్క్ ఫేస్‌తో వాళ్ళందరి వైపు చూస్తుంది. రిషి 2 చేతులు చాపుతాడు వస్తారని రమ్మని. అక్కడ ఉన్న వాళ్ళంతా ఓ ఏసుకుంటారు ఒకసారి. సిగ్గుపడుతూ వచ్చి రిషి ముందర నిల్చుంటుంది. రిషి ఏమో నడాన్ని పట్టుకొని షోల్డర్ మీద ఫేస్ పెట్టుకుంటాడు. వాళ్ళ సిస్టర్స్ ఏమో రిషి షోల్డర్ మీద, షోల్డర్ మీద 2 చేతులు ఏసి వాళ్ళకి సైడ్ హగ్ ఉన్నట్టు స్టిల్ ఇస్తారనమాట. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడాని. అందరి ఫేసుల్లో నవ్వు మాత్రం అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత మహేంద్ర ఏదో ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. అది ఫణేంద్ర చూస్తాడు. చూసి పక్కకు తీసుకెళ్తాడు. "ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? టెన్షన్ పడుతున్నావేంటి?" అనేసి అడుగుతాడు. "అన్నయ్య అది జగతిని వదిన" అని స్టార్ట్ చేస్తాడనమాట. ఈలోపు సంజు "పెద్దమ్మ" అని అరుస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ అటు తిరుగుతారనమాట ఎంట్రన్స్ వైపు. ఇంకా మహేంద్ర అయితే ఇంకా టెర్రర్ అనమాట. ఇంకా భయపడుతూ చూస్తా ఉంటాడు ఎంట్రన్స్ వైపు. రిషి, వస్తార, రవీంద్ర, సుహాసిని వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్దమ్మ అనగానే రిషి కూడా స్మైల్ ఇస్తూనే ఎంట్రన్స్ వైపు తిరిగి నవ్వుతూ ఉంటాడు. ఆహ్, వాళ్ళ పెద్దమ్మ వెనకాలే ఇంకొక వ్యక్తి నడుచుకుంటూ వస్తారనమాట. తనని చూసి రిషి ఫేస్‌లో స్మైలు డ్రాప్ అయిపోతుంది. నెమ్మదిగా నార్మల్ సీరియస్ మూడ్‌కొచ్చేస్తాడనమాట నవ్వకుండానే. జగతి జన్మలో ఈ ఇంట్లో అడుగు పెడతానని ఎప్పుడూ అనుకోలేదు. కొన్ని సంవత్సరాల క్రితం తను ఇంట్లోంచి బయటికెళ్ళిపోయిన క్షణం, అలాగే రిషి ఎక్కడైనా కనిపిస్తాడేమో కొంచెమైనా చూద్దాము అని ఆశపడుతూ గేట్ దగ్గర నిల్చున్న రోజులు, ఇవన్నీ ఆ మెమోరీస్ అన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా, కొత్తగానే అనిపిస్తాయి ఇప్పటికి కూడాని. జగతి తనకి పెళ్ళైన కొత్తలో ఈ ఇంటి పద్ధతులు, కట్టుబాట్లు అవన్నీ అలవాటు చేసుకోవడానికి చాలా కష్టపడేదనమాట. దేవయాని కూడా చాలా జెన్యూన్‌గా ఉండేది. తనకి చాలా హెల్ప్ చేసేది ఫస్ట్‌లో. కానీ తర్వాత తనకి వాల్యూ తగ్గిపోతుందేమో అని ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌తో అలాగా కొంచెం జగతిని దూరం పెట్టడం మొదలుపెట్టింది.
అలా వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ పెరిగిపోయిందనమాట. మహేంద్ర, జగతిలు లవ్ చేసుకుంటున్నారని తనే తెలుసుకొని ఇంట్లో అందరిని ఒప్పించి వాళ్ళిద్దరికీ మ్యారేజ్ చేయించింది దగ్గరుండి దేవి అని. శైలేంద్రకి, రిషికి కూడా చాలా ఏజ్ గ్యాప్ ఉందనమాట. రిషి పుట్టేసరికి శైలేంద్ర హాస్టల్‌లో జాయిన్ అయిపోయాడు. ఇంటి నుండి దూరమైపోయాడు. రిషి పుట్టినప్పటి నుంచి కూడా జగతి వర్క్ వల్ల బయటికెళ్ళిపోవడంతో, కాలేజ్‌కెళ్ళిపోవడంతో రిషిని కూడా దేవయానే పెంచింది. అలా అలాగా రిషి రిషి అంటే కూడా చాలా ప్రేమగా ఉండేది. ఆహ్, ఒక కన్న తల్లి పెంచే విధంగానే పెంచేదనమాట. అలా జగతిని ఇంట్లో నుంచి పంపించేసాక, జగతి వెళ్ళిపోయినాక కూడా రిషిని ఎటువంటి కన్నతల్లి లోటు లేకుండా అన్నిట్లు కూడా బాగా చూసుకునేది. దేవయానికి కూడా తెలుసనమాట తను ఎంత పెద్ద తప్పు చేస్తుందో. కానీ తనకి ఆ చిన్న రిషి మీద ఉన్న ప్రేమ దీనంతటిని కప్పేస్తుందనమాట. తను ఆ తప్పులన్నీని కనిపించకుండానే. దేవయాని రిషి మీద చూపించే ప్రేమ వల్లనే జగతి కూడా దేవయానిని కొంచెం కొంచెంగా క్షమిస్తూ వచ్చింది. అలా క్షమించగలిగిందనమాట. జగతికి, దేవయానికి రిషి మీద ఈక్వల్‌గా ప్రేమ ఉంది. రిషి ఎప్పుడైతే ఇంటొచ్చి బయటికెళ్ళిపోయాడో, ఇంట్లో ఫ్యామిలీలో అందరూ కూడా చాలా మార్పు వచ్చిందనమాట. రిషి అసలు ఇంట్లోంచి ఎందుకు బయటికెళ్ళిపోయాడో వాళ్ళకి అర్థం కాలేదు. ఎవరైనా ఏమైనా తప్పులు చేశామా, వాళ్ళ నేచర్‌లో గానీ, వాళ్ళ బిహేవియర్‌లో గానీ ఏమేమి తప్పులున్నాయా అనేసేసి ప్రతిదీ పాయింట్ ఔట్ చేసుకొని, ఆలోచిస్తూ వాటిని కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అందరూ కూడా ఇప్పుడు వసుధారతో కూడా చాలా డీసెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. వసుధారని కసరడం గానీ, తిట్టుకోవడం గానీ ఇలాంటివి కూడా చేయట్లేదు. వసుధారని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగే యాక్సెప్ట్ చేసి కూతురులాగే చూసుకుంటున్నారు. ఇప్పుడు కాలేజ్‌కెళ్ళినా కూడా అంజు, సంజులు వసుధారతో బాగా మాట్లాడడము, తనకేమైనా ప్రాబ్లమ్ ఉంటే వీళ్ళు సపోర్ట్ చేయడం. వసుధారకి వాళ్ళ సపోర్ట్ అవసరం లేకపోయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ప్రతి విషయంలోని ఇప్పుడు. అలాగే రవీంద్ర కూడా చాలా మారిపోయాడు. వసుధారకి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. కాలేజ్‌లో ఏంటి, ఎక్కడైనా సరే ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడాని. రిషి వచ్చాడా అని సంజుని అడుగుతుంది దేవయాని. అదిగో అన్నయ్య వచ్చి 1 అవర్ అయిందని రిషి వాళ్ళ వైపు చూపిస్తుంది. దేవయాని తన పక్కనే ఉన్న జగతిని మర్చిపోయి ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళిపోయి రిషిని గట్టిగా హగ్ చేసుకొని, హ్యాపీ బర్త్‌డే నాన్న ఎలా ఉన్నావు అని అడుగుతుంది. రిషి నార్మల్‌గా నిలబడి థ్యాంక్ యూ పెద్దమ్మ అనేసి కాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకొని నవ్వుతాడు. ఆ తర్వాత దేవయాని రిషికి దిష్టి తీస్తారు కదా! అలాగా వేళ్ళు టక్‌మనిపిస్తదనమాట. రిషి నవ్వుతాడు. ఆ తర్వాత హ్మ్. నోట్లో కొంచెం ప్రసాదం పెట్టి కుంకుమ పెడుతుంది. "వస్తారా ఇక్కడ నాన్న" అని అడుగుతుంది. "వస్తారా" అనేసేసి పక్కకు తిరుగుతాడు. అక్కడ జగతి, వస్తారా, మహేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు. జగతి ఫేస్ చాలా డల్‌గా ఉంటుందనమాట. హ్మ్. ఆ తర్వాత దేవయాని అందరికీ ప్రసాదం పంచిపెడుతూ వెళ్ళి వసుధార ఆహ్, జగతి దగ్గరికెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళకి కూడా ప్రసాదం ఇస్తుంది. వసుధారని దగ్గరికి తీసుకుంటుంది. ఆ తర్వాత మహేంద్ర వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటే వసు రిషిని చూస్తుంది. రిషి దగ్గరకొచ్చి పక్కన నిల్చుంటుంది. రిషి ఏమో దేవయాని, జగతి వాళ్ళిద్దరూ అలాగా ఏమీ జరగనట్టు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంటే కోపంతో తన చేతిలో ఉన్న రోజ్ ఫ్లవర్‌ని గట్టిగా నలిపేస్తూ ఉంటాడనమాట. వసు వచ్చి తన చెయ్యి వదిల్చే వరకు తను తెలీదు తను ఎంత కోపంలో ఉన్నాడు అనేది. ఆ తర్వాత వసు తన చేతిని ఇంటర్లాక్ చేస్తుందనమాట రిషి తోటి. కూల్ కూల్ అన్నట్టు ఏవో కొంచెం లైట్‌గా చెప్తుందనమాట. వాళ్ళిద్దరూకి నువ్వంటే చాలా ఇష్టం, మీరంటే చాలా ఇష్టం. అది మనసులో పెట్టుకోండి. రోజు మీ డే మీరు హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండండి. ఎందుకలా జరిగిందో మీకు తెలుసు కదా! ఆవిడెందుకు మిమ్మల్ని విడిచి వెళ్ళాల్సొచ్చిందో. ఎవరిది తప్పు లేదు ఇందులో. ప్లీజ్, ప్లీజ్ అందరూ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళే ఉన్నారిక్కడ అని కొంచెం కూల్ చేస్తదనమాట రిషిని. దేవయాని ఏం పర్వాలేదు అన్నట్టు సైగ చేస్తుంది. జగతిని వెళ్లి మాట్లాడు అనేసి. జగతి ఏమో ఎలాగోలాగా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఏమన్నా పర్వాలేదు అనేసి అన్నట్టుగా కొంచెం ధైర్యంగా నడుస్తూ వెళ్తుంది. నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తూని. వెనకాలే మహేంద్ర కూడా వెళ్తాడనమాట.
వెళ్ళి రిషి ముందు నుంచుంటుంది. రిషి తల పైకెత్తి చూస్తాడనమాట. అలా సైలెంట్‌గా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. హ్యాపీ బర్త్‌డే రిషి అని జగతి అంటుంది. రిషి ఏం మాట్లాడడు. అలా చూస్తూ ఉంటుంటే వస్తారా చేతిని లైట్‌గా గిచ్చుద్దనమాట రెస్పాండ్ అవ్వమన్నట్టుగాని. అప్పుడు రిషి థ్యాంక్ యూ అని చెప్తాడు. జస్ట్ లైట్‌గా ఫోర్స్ స్మైల్ ఇస్తాడంతే. ఆ తర్వాత వాళ్ళ నలుగురి మధ్య సైలెంటే ఉంటుంది. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు అలా చూసుకుంటూ ఉంటారు. రిషి, జయతి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు. వసుధర, మహేంద్ర ఏమో రిషి వైపు, జయతి వైపు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ సైలెన్స్‌ని అబ్జర్వ్ చేసి ఫణీంద్ర వాళ్ళ టెన్షన్ అర్థం చేసుకొని, "అందరూ రండి టైం అవుతుంది కేక్ కట్ చేద్దానికి" అనేసేసి అంటాడు. కేక్ కట్ చేద్దాం అంటాడు. సో, వసుధర ఇంకా రిషి చెయ్యి పట్టుకొని నెమ్మదిగా సెంటర్ టేబుల్ దగ్గర కేక్‌ని ఎక్కడైతే పెట్టారో అక్కడ డెకరేషన్ దగ్గరికి తీసుకెళ్ళి నిల్చుంటుంది. ఈలోపు ధరణి రిషి వాళ్ళ వదిన వచ్చి, "హలో! కేక్ తర్వాత ఫస్ట్ డిన్నర్ చేయండి. చాలా వేడి వేడిగా తింటేనే బావుంటుంది. అందులోని ఈరోజు రిషి ఫేవరెట్ ఐటెమ్స్ అన్నీ" అనేసేసి అంటుంది. "ఓహ్! సరే అయితే అందరూ రండి ఫస్ట్ డిన్నర్ చేద్దాము" అనేసి ఫణీంద్ర అంటాడు. రండి అని రిషిని ముందరికి లాగుతుంది డైనింగ్ ఏరియా దగ్గరికి వసు. ఆ తర్వాత వాళ్ళంతా డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తారు. వసు మాత్రం జగతి డిస్టర్బెన్స్ చూసి జగతిని చేయి పట్టుకొని లాన్‌లోకి తీసుకెళ్తుందనమాట. "ఏమైంది అత్తయ్య అలా ఉన్నారని" అడుగుతుంది. జగతి ఇంకా ఫుల్ కన్నీళ్ళొచ్చేస్తూ ఉంటాయి. వసుని గట్టిగా హగ్ చేసుకొని చెప్తుందనమాట. "వస్తారా ప్రతి సంవత్సరం ఈ రోజున ఈ ఇంటి గేట్ ముందర నిలబడి ఉండేదాన్ని. రిషి కనిపిస్తాడు తనని విష్ చేద్దాం అనేసి. కానీ ఇదే రోజు తన ముందు ఇలా నేను నించుండేసరికి కనీసం తనకి నాతో అమ్మ అని ఒక మాట కూడా బయటకు రావట్లేదు చూసావా? రిషి నన్ను ఇంకా హేట్ చేస్తూనే ఉన్నాడు. నన్ను ద్వేషిస్తూనే ఉన్నాడు. నా పైన కోపం తగ్గలేదు వస్తారా" అని బోర్ని ఏడ్చేస్తుందనమాట. "ఏడవకండి అత్తయ్య" అనేసి వస్తారా కన్నీళ్ళు తుడుస్తుంది. మీ మనసులో ఉన్న బాధని నాతో చెప్పుకోండి. ఎవరితో అయినా చెప్పుకుంటేనే కదా అది కొంచెమైనా తగ్గుతుంది" అని వస్తారా అంటుంది. రిషి ఆ లెటర్స్ ఫస్ట్ టైం చదివాడు అనగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రిషి నా దగ్గరకొస్తాడు నేనేంటో తెలుసుకుని అనేసి అనుకున్నాను. కానీ అప్పుడు రాలేదు. ఆ తర్వాత మా అమ్మ, నాన్న పోయాక రిషి నా దగ్గరకొచ్చి అమ్మ అని పిలిచాడు. ఆ పిలుపు వినగానే రిషి నా దగ్గరకొచ్చేసాడు అనుకున్నాను. కానీ ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఎప్పుడు అమ్మ అని పిలవలేదు వస్తారా అని ఏడ్చేస్తూ ఉంటుంది. వస్తారా జగతిని గట్టిగా హగ్ చేసుకుంటుందనమాట. జగతి అలా కొద్దిసేపు వస్తారా షోల్డర్ మీద తల పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి సర్దుకుంటుందనమాట. ఆ తర్వాత నార్మల్‌గా నిల్చొని కన్నీళ్ళు బాగా తుడుచుకొని వస్తారా వైపు చూసి లైట్‌గా సాడ్ స్మైల్ ఇస్తుంది. వస్తారా కూడా నవ్వి "ఇప్పుడు ఓకేనా మేడం? అత్తయ్య బాగున్నారా?" అనేసి అంటుంది. "పర్వాలేదా?" అని అంటుంది మనసుకి. "ఆ! వస్తారా పర్వాలేదు. రా లోపలికి వెళ్దాం లేట్ అవుతుంది" అని. అప్పుడు జగతి ఇద్దరు కలిపి లోపలికి వెళ్తారనమాట. అలా అత్తాకోడళ్ళిద్దరూ స్మైలీ ఫేసులతో ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకొని లోపలికి నడిచి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి షాక్ అయిపోతారు. అక్కడేంటంటే అందరూ ఆడవాళ్ళు కూడా కూర్చుని ఉంటారనమాట. మగవాళ్ళతో పాటు సమానంగా అందరూ వడ్డించుకుంటూ ఉంటారు. రిషి పక్కన ఒక సీట్ ఖాళీగా ఉంటుంది వసుకి. అలాగే మహేంద్ర పక్కన జగతికి కూడా ఒక సీటు ఉంచుతారనమాట వాళ్ళిద్దరికీ కూడాని. అది చూసి ఆశ్చర్యపోతారు. రిషి ఎప్పుడైతే ఇంట్లోంచి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి కూడా వీళ్ళలో చాలా మార్పులొచ్చాయి అని చెప్పాను కదా! ఇలాంటి మార్పులు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు పద్ధతులు, కట్టుబాట్లు అనేసేసి వాళ్ళ ట్రెడిషన్స్‌ని బట్టి ఆడవాళ్ళు, మగవాళ్ళు తిన్నాకనే తినాలి. ఇలాంటి రూల్స్ ఉండేవి. అవి కూడా మార్చేశారు. ఆ తర్వాత రిషి, వదిన, వాళ్ళ చిన్నమ్మ, ఆళ్ళ చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చి రిషికి తినిపించేస్తూ ఉంటారు. "అన్నయ్య ఇది తిను, రిషి ఇది తిను" అంటూని. తనకిష్టమైన ఐటెమ్స్ అన్నీ తినిపించేస్తూ ఉంటారు. అందరూ నవ్వుతూ ఉంటారు. "అరే ఆగండి ఇంకా చాలు" అంటారు. "అరే బర్త్‌డే బాయ్ ఈ మాత్రం తినకపోతే ఎలా? అందులోని ఇది నేనే చేశా" అని అంజు అంటుంది. "అమ్మో! నువ్వు చేసావా వద్దయితే" అని రిషి అంటాడు. వెంటనే అందరూ డైనింగ్ టేబుల్ ఉన్న పెద్దవాళ్ళందరూ నవ్వుతారు. "ప్లీజ్ అన్నయ్య నీకోసం నీ బర్త్‌డే కదా అని స్పెషల్ చేశాము. ప్లీజ్ ఈ ఒక్కటి చిన్న ముక్క తిను" అనేసి నోట్లో పెడతారు. రిషి స్మైల్ ఇచ్చి తింటాడనమాట. నోట్లో పెట్టుకోగానే ఒక షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి ఆ తర్వాత నెమ్మదిగా నవ్వుతాడు. "హే! అన్నయ్యకి నచ్చింది" అనేసి వాళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళ సీట్‌లో కూర్చుంటారు. రిషి పక్కన వాళ్ళ పిన్ని ఇంకా నిల్చొని అలా రిషికి తినిపిస్తూనే ఉంటుంది. వసుకిని, జగతికిని మహేంద్ర స్వీట్ పెడతాడనమాట ప్లేట్‌లో తినమని, స్టార్ట్ చేయమని.
దేవయాని, ఫణీంద్ర వీళ్ళందరిని చూసి ఫుల్ ఫ్యామిలీలాగా అనిపించి నవ్వుకుంటారు. కానీ ఈ నైట్ తర్వాత రిషి మళ్ళీ వెళ్ళిపోతాడు కదా అని గుర్తొచ్చి దేవయాని కళ్ళలో నీళ్ళొస్తాయి. "ఏమైంది దేవయాని" అని సైలెంట్‌గా అడుగుతాడనమాట ఫణీంద్ర. "రిషి వెళ్ళిపోతాడు కదండీ" అని సాడ్‌గా అంటుంది. జగతిని యాక్సెప్ట్ చేస్తే రిషి ఇక్కడే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడులే అని ఫణీంద్ర అంటాడు. రిషి నెమ్మదిగా వసు వైపు తిరిగి వసు ప్లేట్‌లోకి రైసు, రోటీ, కర్రీ అన్నీ వేస్తూ "బాగా తిను" అంటాడు. ఏంటి అని వసు కన్నురెప్పలు ఎగరేస్తుంది. "ఏం కావాలన్నా ఇప్పుడే తిను. రేపు మార్నింగ్ నీకు బ్రెడ్డే పెడతా" అని రిషి కన్ను కొడతాడు. "అచ్చా! అయితే ఒకసారి మీ ప్లేట్ చూసుకోండి. తినాల్సింది నేను తింటా గానీ మీ ప్లేట్ ఎలా ఖాళీ చేయాలో చూడండి. మీ వదిన, మీ చిన్నమ్మ మళ్ళీ కిచెన్‌లోకెళ్లారు మీ ప్లేట్ రీస్టాక్ చేయడానికి" అనేసి అంటుంది. అమ్మో! నా వల్ల కాదు అని పట్టుకుంటాడు రిషి. పట్టుకుని వసు వైపు తిరిగి "ఇప్పటికే చాలా క్యాలరీస్ తినేసా. ఇవన్నీ బర్న్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫుల్ వర్కౌట్ చేయాలి" అంటాడు. "డైలీ నాకు చెప్పకుండా జాగింగ్‌కి వెళ్తారు కదా! ఇంకో 1 అవర్ ఎర్లీగా వెళ్ళండి సరిపోతుంది" అని వసు అంటుంది. ఒక పని చేద్దాం. రేపు నువ్వు కూడా నాతో పాటు వర్కౌట్ చెయ్యి" అంటాడు. నేనా? సరే అయితే మీరు జాగింగ్‌కి వెళ్ళేప్పుడు నన్ను కూడా లేపండి" అని వసు నెమ్మదిగా అంటుంది. "హలో మేడం, నేనన్నది జాగింగ్ కాదు. వర్కౌట్ గురించి మాట్లాడుతున్నా. అది కూడా బెడ్ మీద మనమిద్దరం చేసే వర్కౌట్" అని కన్ను కొడతాడు. వసుకి లేట్‌గా ఎలుగుతుందనమాట బుర్ర. వెంటనే రిషిని ఛీ అన్నట్టు షోల్డర్ మీద కొడుతుంది సిగ్గుపడుతూ. వసు సిగ్గు చూసి రిషికి నవ్వొస్తుందనమాట. ఇంకా టీజింగ్ చేయడానికి వసు చెవి దగ్గరికెళ్ళి ఇంకా అంటూ ఉంటాడు. "అసలు నేను చెప్పే వర్కౌట్‌కైతే బెడ్ మీద నుంచి లేవాల్సిన అవసరం కూడా లేదు తెలుసా? నీ ఫేవరెట్ బెడ్ మీద ఎంతసేపయినా చేయొచ్చు తెలుసా" అంటాడు. "రిషి" అని నెమ్మదిగా గట్టిగా అరుస్తుంది కళ్ళు పెద్దవి చేసి వసు రిషి వైపు తిరిగి చూస్తూ. రిషి వెంటనే ఫేస్ పక్కన పెట్టేసుకొని తిరిగి చూసుకుంటాడనమాట. ఆ చుట్టుపక్కల ఎవరన్నా చూస్తున్నారా అనేసి సైలెంట్‌గా తింటూ ఉంటాడు. వసు కూడా సైలెంట్‌గా ఫేస్ కిందకి పెట్టేసుకొని సిగ్గుపడుతూ తింటూ ఉంటుంది. ఆ తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత లాన్‌లో కూర్చుని అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళేవో ట్రూత్ ఆర్ డేర్ గేమ్స్ లాంటివి ఆడుకుంటూ ఉంటారు. రిషి జగతి వైపు చూడాలి అనుకోడు. చూడకూడదు అనుకుంటూనే తన వైపుకి లుకింగ్ వెళ్ళిపోతుందనమాట. తను చూసేసరికి జగతి, దేవయాని కూడా హార్ట్‌ఫుల్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు నవ్వుకుంటూని. వాళ్ళిద్దరి నవ్వు చూస్తుంటే రిషికి కోపం కట్టలు తెంచుకొని వచ్చేస్తుందనమాట. తన బాధ, అలాగే తన మనసులో ఇన్నాళ్ళు ఉన్న ద్వేషం, కోపం అన్నీ కూడా వాళ్ళ ముందర గట్టిగా వాటన్నింటిని బయట పెట్టాలి, ఏడవాలి వాళ్ళ ముందర. తన మనసులో ఉన్న బాధనంతా ఇంకా బయటికి కక్కేయాలి అన్నంత ఇదిగా ఇంకా క్రేజీ ఇంకా పిచ్చిగా ఉంటదనమాట. కంట్రోల్ చేసుకోలేకుండా ఉంటాడు వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటుంటే. ఈలోపు అంజు, సంజులు రిషి చేయి పట్టుకుని "అన్నయ్య రా కేక్ కట్ చేద్దాము" అనేసి తీసుకెళ్ళిపోతారు. అందరూ వెళ్తారు. ఎవ్రీ ఇయర్ లాగే ఫణీంద్ర, దేవయాని రిషి పక్కన నుంచుంటారనమాట కేక్ కటింగ్ అప్పుడు. వసు కూడా రిషికి లెఫ్ట్ సైడ్ ఎళ్లి నిల్చుంటుంది. రిషి వెంటనే వసు చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. "అన్నయ్య వదిన ఎక్కడికి పారిపోద్దులే వదలొచ్చు చెయ్యి" అనేసి వాళ్ళ చెల్లెలు కామెంట్ చేస్తారు. అందరూ గట్టిగా నవ్వుతారు. ఈలోపు రిషి వాళ్ళ పిన్ని మహేంద్రని, జగతిని కూడా రిషి పక్కకు రమ్మంటుంది. అది వినగానే రిషి స్టిఫ్‌గా అయిపోతాడనమాట. 21 ఏళ్ల నిరీక్షణ అనమాట. వాళ్ళ పేరెంట్స్‌తో కేక్ కటింగ్ చేయించడం ఎప్పుడో చిన్నప్పుడు గుర్తుండి ఊహ తెలియని రోజులప్పుడిదది. వాళ్ళ పేరెంట్స్ తనతో కేక్ కట్ చేయించడం అనేది ఆ జ్ఞాపకాలు కూడా సరిగ్గా లేవు రిషికి. వాళ్ళు దగ్గరకొస్తుంటే రిషికి కోపం పెరిగిపోతూ ఉంటుందనమాట. వసు ఏమో రిషి చేయి మీద రబ్ చేస్తూ ఉంటుంది. ఏదో స్మైల్ ఇస్తాడు కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు రిషి. దేవయాని కూడా జగతికి సైగ చేస్తుంది తన దగ్గరికి రమ్మనేసేసి. రిషికి చిన్నప్పుడు వాళ్ళ క్లాస్‌మేట్స్ మాకింగ్ చేస్తారు కదా! ఏడిపిస్తారు కదా! "నీకు అమ్మ లేదు, తిన అమ్మ కాదు మీ పెద్దమ్మ" ఈ విషయాలన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. జగతి ఏమో రాను అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. దేవయాని ఏమో మరి మరి రా రా అని సైగలు చేస్తూ ఉంటుందనమాట చేతులతోటి, కళ్ళతోటిని. జగతి నెమ్మదిగా వస్తూ ఉంటుందనమాట. వచ్చి దేవయానికి పక్కన నిల్చుంటుంది.
మ్యాచ్ బాక్స్ ఇస్తుందనమాట క్యాండిల్ వెలిగించమని. జగతి వద్దు అంటుంది. రిషికి ఇంకా కంట్రోల్ తప్పిపోతూ ఉంటుందనమాట. జగతి ఉన్నప్పుడు బర్త్డేస్, జగతి లేనప్పుడు బర్త్డేస్ అన్నీ కూడాని జగతి మీద, దేవ్యాని మీద కోపం ఫుల్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా జగతిని క్యాండిల్ వెలిగించమని అడుగుతూ ఉంటారు. రిషి ఇంకా ఫ్రస్ట్రేషన్తో కళ్ళు గట్టిగా మూసేసుకుంటాడు. జగతి క్యాండిల్ వెలిగించు, జగతి అక్క క్యాండిల్ వెలిగించు ఇవే వినిపిస్తూ ఉంటాయి రిషికి. ఇంకా కోపం పెరిగిపోయి ఒక్కసారిగా టేబుల్ని గట్టిగా తన్నేస్తాడనమాట. కేక్ అది మొత్తం అన్నీ కూడా కింద పడిపోతాయి. అందరూ ఫుల్ షాక్ అయిపోతారు. ఆపుతారా, అంత బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మన మధ్య ఏం జరగలేదు, ఏ గొడవలు లేవు, ఏం లేదు, అంతా అందరం కూడా బాగానే ఉన్నాము అన్నట్టు ఇలా ప్రిటెండ్ చేయడం, ఇలా ప్రవర్తించడం ఇంకా ఆపుతారా అని గట్టిగా అరుస్తాడు రిషి. అందరూ హ్యాపీగా ఉన్నారు అన్నట్టు నటించడం ఆపుతారా, మీరంతా అసలు ఏం జరగలేదు అన్నట్టు ఎలా ఉండగలుగుతున్నారు, అసలు మీలో ఒక్కళ్ళైనా హ్యాపీగా ఉన్నారా అని వాళ్ళ వైపు చేయి పెట్టి అడుగుతాడనమాట. వేలు పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ని చూపిస్తూ. ఎవరు ఏం మాట్లాడరు, అందరూ సైలెంట్గా రిషి వైపు చూస్తూ ఉంటారు. లేరు కదా, మీరంతా నటిస్తున్నారు కదా హ్యాపీగా ఉన్నట్టు, నేను కూడా నటించి నటించి అలసిపోయాను, హ్యాపీగా ఉన్నట్టు ప్రిటెండ్ చేసి నాకు అసలు ఊపిరి ఆడడం లేదు, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండాలని లేదు నాకు, అసలు మన మధ్య ఏం జరగలేదు, నేను అంతా బాగానే ఉంది అని నటించి నటించి నేను అలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు. వస్తారా రిషి చేయి పట్టుకుని ఆపబోతుందనమాట నెమ్మదిగా. కానీ రిషి మాత్రం ఇప్పుడు కాదు వస్తారా అని గట్టిగా అరుస్తాడు. ఈరోజు నన్ను ఎవరు ఆపలేరు వస్తారా, నా లోపల ఏదైతే ఉందో అది అందరినీ అడిగి తీరాల్సిందే, నా ఫీలింగ్స్ని వీళ్ళందరికీ చెప్పాలి, ఈరోజు నన్ను ఎవరు ఆపకండి అని అంటాడు రిషి. రిషికి నిజం తెలుసు కూడా ఎందుకు ఇలా అంటున్నాడో అర్థం కాదు జగతికి. అలాగే రిషికి ఏం తెలుసో మరి తన గురించి తెలుసో తెలియదో కూడా దేవ్యానికి తెలియదు. రిషికి ఏం తెలియదని అనుకుంటుంది. సో రిషిని ఆపుతామనేసేసి దేవ్యాని కూడా ముందరికి రాబోతుంది. నాన్న రిషి అంటూ దేవ్యాని. ఏమైంది నాన్న అని రిషి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది దేవ్యాని. రిషి వెంటనే చెయ్యి విదిల్చేసుకుంటాడు. వెంటనే దేవ్యాని వైపు వేలు చూపించి మీరు అసలు నన్ను టచ్ చేయకండి అని గట్టిగా అరుస్తాడు. రిషి వాళ్ళ చిన్నాన్న రాజేంద్ర రిషి నువ్వు అంటూ వస్తాడనమాట. రిషి వెంటనే చెయ్యి అడ్డంగా చూపిస్తాడనమాట ఆయన వైపు, ఏం మాట్లాడొద్దు అన్నట్టు. దేవ్యాని వైపే సీరియస్గా చూస్తూ ఉంటాడు. మీరు నా దగ్గరికి కూడా రాకండి, మీరు నాతో ప్రేమగా మాట్లాడుతూనే నా లైఫ్లో సంతోషం లేకుండా చేస్తున్నారు, మీ నీడబడ్డ మా లైఫ్ సర్వనాశనం అయిపోతుంది అని వసుని దగ్గరికి లాక్కుంటాడనమాట. వసు షోల్డర్ పట్టుకుని ఆ తర్వాత వాళ్ళ పెద్దమ్మ వైపు కొంచెం ఏదో లైట్గా స్మైల్ ఇస్తాడు. ఇంట్లో ఆ డైలాగ్స్ విని, రిషి డైలాగ్స్ విని అందరూ షాక్ అయిపోతారు. ఒక అడుగు వెనక్కేస్తారనమాట. దేవ్యాని కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. రిషి రిషి నువ్వేం మాట్లాడుతున్నావు నాన్న, నా నీడు కూడా అంటూ షాకింగ్గా అంటుంది. ఎందుకు పెద్దమ్మ అంత షాక్ అవుతున్నారు, నిజం కాదా, మా అమ్మని నా జీవితంలోంచి దూరం చేసింది మీరు కాదా, నా సంతోషాన్ని దూరం చేసింది మీరు కాదా, రిషి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, పెద్దమ్మతో అలాగేనా మాట్లాడేది, నేను ఎంత ప్రేమగా చూసుకుంది, కన్న తల్లిలా పెంచారు రిషి వాళ్ళ చిన్నాన్న రవీంద్ర అరుస్తాడు. ఈలోపు మహేంద్ర ఎలా అంటాడు, రిషి వదినతో అలాగేనా మాట్లాడేది, ఆవిడ నీకు తల్లి లాంటి, ఆవిడ నాకు తల్లి కాదు అని రిషి గట్టిగా అరుస్తాడు మహేంద్రని కంప్లీట్ చేయనివ్వకుండానే. అక్కడి నుంచుందే ఆవిడ మేడం జగతి, ఆవిడ కూడా నా తల్లి కాదు అని జగతి వైపు కూడా వేలు పెట్టి చూపిస్తాడు రిషి. జగతి దేవ్యాని కూడా ఇద్దరు ఏడ్చేస్తూ ఉంటారు. నాన్న రిషి ఇలా చూడు నాన్న, నా వైపు చూడు, నువ్వంటే ఈ పెద్దమ్మకి ప్రాణం నాన్న, నువ్వు లేకుండా నేను ఉండలేను నాన్న అని దేవ్యాని ఏడ్చేస్తూ ఉంటుంది. రిషి షోల్డర్ని పట్టుకుని రెండు చేతులతోటిని. ప్లీజ్ నన్ను ఓదార్చడం ఆపుతారా, నన్ను కంఫర్ట్ చేయడం మానండి, మీ అబద్ధాలతో నన్నేం ఓదార్చాల్సిన అవసరం లేదు, నీకు ఇంతలా చెప్తున్నా అర్థం కావట్లేదా, నాకు నిజం తెలుసు. వస్తారా మహేంద్ర జగతి కళ్ళు కింద దించేసుకుంటారు సైలెంట్గా. మిగతా వాళ్ళందరూ షాకింగ్గా చూస్తారనమాట. రిషి దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక. ఏం మాట్లాడుతున్నావు రిషి అని వాళ్ళ పెద్దమ్మ అంటుంది. మీరంతా ఈ ఇంటి ఆచారాలకి పద్ధతులకి కట్టుబడి ఒక ఆమెని తన ప్రొఫెషన్ని గౌరవించి ఆవిడని ఇంట్లో ఉండనివ్వకుండా చేశారు. ఆవిడ ప్రొఫెషన్ కోసం ఆవిడ తన ఫ్యామిలీని, తన హస్బెండ్ని, తన సన్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చేశారు. ఒక 5 ఇయర్స్ కిడ్ని తన తల్లి నుంచి దూరం చేశారు. పేరెంట్స్ లేని పిల్లాడిని చేశారు.
ఆ చిన్న బాబు ఏం తప్పు చేశాడని తనకి తల్లిని లేకుండా చేశారు. మీకు నా మీదున్న ప్రేమతో నాకు పేరెంట్స్‌ని లేకుండా చేశారు. అసలు రిషి ఎవరు? నాకు పేరెంట్స్ ఎవరు? ఆ చిన్న పిల్లాడిని వాళ్ళ ఫ్రెండ్స్ నీ పేరెంట్స్ ఎవరని హేళన చేస్తే తన మనసు ఎంత గాయపడుతుందో మీకు తెలుసా? దేవ్యాని తల దించుకుని ఏడ్చేస్తూ ఉంటుందనమాట. దేవ్యాని హెల్త్ కండిషన్ తెలిసి జగతి దేవ్యాని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. దారిలో రిషిని ఆపుదామని. రిషి ప్లీజ్ అనేసేసి అనబోతుంది. మేడం మొదలు పెట్టాలా మీ గురించి కూడాని? మీరేం చేశారో చెప్పమంటారా? అని చేతులు 2 క్లాప్స్ కింద కొట్టి అలాగా జగతి వైపు చూసి అంటారు. మీరు రాసిన లెటర్స్ అన్నీ చదివాను. అందులో ఏమన్నా మ్యాజిక్ ఉందా? ఇదంతా మర్చిపోయి మీ దగ్గరకొచ్చేయడానికి? ఈ ఫ్యామిలీ మీరా? ఇంటి పద్ధతులా అంటే ఇంటి పద్ధతులే మాకు ముఖ్యమని మిమ్మల్ని ఇంటి నుంచి వెలివేశారు. కానీ మీరు నాకంటే కూడా మీ పేరెంట్సే మీకెక్కువ. వాళ్ళే కావాలని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఒక్క క్షణమైనా నా కోసం ఆలోచించారా? నన్ను కూడా మీతో ఎందుకు తీసుకెళ్ళలేదు? నాకు కన్న తల్లితో అది రోడ్డు పక్కనైనా సరే, పూరి గుడిసెలో అయినా సరే నాకు నా తల్లితో ఉండాలని అనిపించదా? మీరు నా యాన్యువల్ డేకి, స్పోర్ట్స్ డేకి సీక్రెట్‌గా వచ్చి నన్ను విజిట్ చేసి చూసి వెళ్ళడం నాకు ముఖ్యం కాదు. నాకు నా తల్లితో ఉన్న మూమెంట్స్ ఒక్కటి కూడా లేవు. ఒక్క మెమొరీ కూడా లేదు నాకు. మిమ్మల్ని ఎంత హేట్ చేస్తున్నానో మీకు తెలుసు. అలాగే మీరు లేకుండా నేను లైఫ్‌లో ముందుకెళ్ళడానికి ఎంత సఫర్ అవుతున్నానో కూడా తెలిసి కూడా మీరు ఎప్పుడు కూడా నా దగ్గరికి రాలేదు. దూరం నుంచే నన్ను చూసుకుని వెళ్ళిపోయారు. ఆ లెటర్స్ అన్నీ చదివి నేను మారిపోవాలా? నాకంటూ ఒక మనసు ఉండదా? నాకు కూడా నా తల్లితో ఉండాలని ఉండదా? నా ఫీలింగ్స్‌ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఈ 21 ఇయర్స్‌లో నా తల్లి ఉండాల్సిన ప్రతి స్థానంలో, ప్రతి ప్లేస్‌లో వేరొక ఆమె చూసింది. ఇక మీరు ఉమెన్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తారు. మీ స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తారు. ఏది రైట్ అయితే అటువైపు నిల్చుంటారు. అలాంటిది నా కోసం ఎందుకు ఫైట్ చేయలేకపోయారు? మీ అందరికీ తెలుసా నేను ఇన్ని సంవత్సరాలు ఎలా జీవించానో? పైకి నవ్వుతూ కనిపిస్తున్నాను. బానే ఉన్నాడు అనుకుంటున్నారు కదా! ఆ రిషి అసలైన రిషి కాదు. ప్రతిరోజు రాత్రి వాళ్ళ పేరెంట్స్ కోసం ఏడ్చే రిషి, రిషి నిజమైన రిషి. పేరెంట్స్ చెప్పే స్టోరీస్ వింటూ నిద్రపోవాల్సిన టైంలో తన తండ్రి రూమ్‌లో తాగేసి బాటిల్స్‌ని ఎలా పడితే అలా విసిరేస్తే వాటన్నిటిని క్లీన్ చేసే రిషి నిజమైన రిషి. అంటూ తన కన్నీళ్ళని తుడుచుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ వైపు చూసి, మీరు ఈ 21 సంవత్సరాలు నన్ను చాలా బాగా పెంచారు. మీ అందరి కోసం నేను హ్యాపీగా ఉన్నట్టు నటిస్తూ వచ్చాను. ఇంక నా వల్ల కాదు. నేనింక నటించలేను. వసుధర కూడా కన్నీళ్ళు తుడుచుకుంటూ రిషి దగ్గరికి రాబోతుంది. వసుధరే కనుక నా లైఫ్‌లోకి రాకపోయి ఉంటే నేనేమైపోయేవాడినో. నాకు ఈ నిజాలన్నీ తెలిసిన క్షణాన నా పక్కన నిల్చుంది నా వైఫ్ మాత్రమే. తనే నాకు ప్రతి విషయంలోని ధైర్యం చెప్తూ వచ్చింది. తనది ప్యూర్ లవ్. అలాంటి తన ప్రేమను కూడా అర్థం చేసుకోలేకపోయాను. మీరంతా చూపించిన ప్రేమ అబద్ధమని తెలిసాక వసుధర ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీ వల్ల వసుధరపై నాకు కలిగే ఫీలింగ్స్‌ని బయటకు కూడా చెప్పలేకపోతున్నాను. మిమ్మల్ని ఇంతగా ప్రేమించే నేను మీరంతా చూపించిన ప్రేమ ఒక అబద్ధం మీద కలిగిన ప్రేమ అనేసేసి తెలుసుకున్నాక అసలు ఆ ఫీలింగ్స్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో కూడా తెలియడం లేదు. తిరిగి నేను నాలో ఉన్న ప్యూర్ ఫీలింగ్స్‌ని ఎలా బయట పెట్టాలో అర్థం కావడం లేదు. అలా మీరే చేశారు. మీరిద్దరూ కలిసి నా లైఫ్‌తో ఆడుకుంటారు అని దేవయానిని జగతి వైపు వేలు పెట్టి చూపిస్తాడనమాట అటు ఇటుని. మీరిద్దరూ కలిపి నాకు అనుకుంటున్నారు కదా! కాదు. నా మనసుకి పెద్ద గాయాన్నిచ్చారు. జగతి మేడం మీరు మీ లైఫ్‌లో ఒక్కసారి కూడా ఇలాంటి రోజు వస్తుంది అని అనుకుని ఉండరు కదా! మీ కొడుకు వేలెత్తి చూపించి నన్నెందుకు వదిలేసావు అని అడుగుతాడనేసి అడుగుతున్నాను. ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు నన్ను? ఆ తర్వాత ఫింగర్‌ని నెమ్మదిగా దేవయాని సైడ్ జరుపుతాడు. పెద్దమ్మ మిమ్మల్ని నేను ఒక దేవతగా భావించాను. మీరే నా ప్రపంచం అనుకుంటూ పెరిగా. మీ ప్రేమతో ఎందుకు నన్ను మోసం చేశారు? మీరు కూడా ఎప్పుడూ ఊహించుండరు కదా! ఏదో ఒక రోజు రిషికి నిజం తెలుస్తుంది. తనకి నిజం తెలిస్తే ఇలాగే ఏలెత్తి అడుగుతాడు అనేసేసి. రిషికి నిజం తెలిసిన కొన్నాళ్ళకి మూవ్ ఆన్ అయిపోతాడులే అని అనుకున్నారు కదా మీరంతా. మీ అందరికీ అర్థం కావట్లేదు నా పరిస్థితి ఎలా ఉందో. క్లూలెస్, హెల్ప్‌లెస్, సఫోకేటింగ్ అస్సలు ఊపిరాడడం లేదు నాకు. మీరు నన్నెప్పుడూ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు కూడా మీకు నేను అర్థం కావడం లేదు. నా ఫీలింగ్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అని రిషి మోకాళ్ళ మీద కిందకి పడిపోయి చేతుల్లో
తల పెట్టుకొని ఏడ్చేస్తూ ఉంటాడనమాట. వసు వెంటనే పరిగెట్టుకొని ఎళ్లి తను కూడా మోకాళ్ళ మీద నిల్చుని రిషిని గట్టిగా పట్టేసుకుంటుంది. రిషి కూడా వసుని హగ్ చేసుకొని ఏడ్చేస్తాడు. "ప్లీజ్ వస్తారా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకిక్కడ అసలు ఊపిరాడడం లేదు" అనేసేసి ఏడ్చేస్తూ ఉంటాడు. వసు ఏమో తల ఊపుతూ స్ట్రెయిట్‌గా నించుని మళ్ళీ రిషి కళ్ళు తుడిచి నిల్చుంటుంది. రిషి కూడా నిల్చుని వసు చెయ్యి పట్టుకుని ఇలాంటి గుర్తుండిపోయే బర్త్‌డేని చేసినందుకు చాలా థాంక్స్. నాకు వసుధారకి టైం లేట్ అయిపోతుంది వెళ్దాం అనేసేసి వసు చేయి పట్టుకుని తిరుగుతాడు వెనక్కి వెళ్ళడానికి. రిషి 2 స్టెప్స్ వేసేసరికి "రిషి ఆగు" అని వాళ్ళ పెదనాన్న అరుస్తాడనమాట. రిషి వసు చెయ్యి గట్టిగా పట్టుకుని వెనక్కి తిరుగుతాడు. "రిషి ఇందులో దేవయాని తప్పేం లేదు. తప్పంతా నాదే. అయినా కూడా నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఈ ఇంట్లో ఎవరికీ తెలియదు. జగతి వెళ్ళిపోయాక దేవయాని నాతో చాలా సార్లు అంది జగతిని మళ్ళీ తీసుకొద్దామని. కానీ నేనే కట్టుబాట్లు, ఆచారాలు, ఇంటి పద్ధతులు అంటూ నేనెప్పుడూ జగతిని వెనక్కి తీసుకురావడానికి ఒప్పుకోలేదు. ఈ తప్పంతా నా వల్లే జరిగింది. మీ అమ్మ వల్ల కాదు, మీ పెద్దమ్మ వల్ల కాదు. వాళ్ళిద్దరికీ నీ మీదుండే ప్రేమని, అబద్ధమని ఇంత పెద్ద నింద వాళ్ళ మీద వెయ్యకు. వాళ్ళని దూరం పెట్టి నువ్వు వెళ్ళిపోతూ వాళ్ళకింత పెద్ద శిక్ష వెయ్యకు రిషి. వాళ్ళు తట్టుకోలేరు. ఇందులో తప్పు ఏదైనా ఉంది అంటే అది నాది. నువ్వు ఏ శిక్ష వేయాలన్నా నాకు వెయ్యి. కానీ వాళ్ళిద్దరికీ నువ్వంటే ప్రాణం నాన్న. మా అందరికీ నువ్వంటే ప్రాణం. తప్పంతా నాదే. నన్ను క్షమించు రిషి" అని వాళ్ళ పెదనాన్న కూడా కళ్ళల్లోంచి నీళ్ళు తెచ్చేసుకుంటాడు. "నాకు తెలుసు పెదనాన్న. ప్రతి పిల్లాడికి తన తండ్రే సూపర్ హీరో. కానీ నేను మిమ్మల్నే సూపర్ హీరో అనుకున్నాను. మా పెదనాన్నే నాకు సూపర్ హీరో. మిమ్మల్ని దేవుడిలా పూజించాను. నా మనసుకి పెద్దమ్మ చేసిన గాయం వల్ల బ్రతికైనా ఉన్నాను. కానీ మీరు చేసిన గాయానికి నేను చచ్చిపోయాను పెదనాన్న. నేను ఇన్నాళ్ళు మీతో మాట్లాడింది కేవలం ఒక మనిషి ఇంకొక మనిషితో నార్మల్‌గా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాను. మా పెదనాన్నతో నేనెప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే మా పెదనాన్న ఎప్పుడో చచ్చిపోయాడు" అనేసి వాళ్ళ పెదనాన్న ఏడుస్తుంటే అది చూసి ఒక పెయిన్‌ఫుల్ స్మైల్ ఇచ్చి వసు చెయ్యి పట్టుకుని వెనక్కి తిరిగి ఆ ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడనమాట. ఆ తర్వాత రోజు మార్నింగు ఫణీంద్ర నిద్ర లేచి చూసేసరికి దేవయాని విండో దగ్గర కూర్చొని ఉంటుందనమాట. దేవయాని అని షోల్డర్ మీద చెయ్యేస్తాడు. దేవయాని వెనక్కి తిరిగి చూస్తుంది. కళ్ళంతా రెడ్‌గా అయిపోతాయనమాట వాసిపోయి. నైట్ సరిగ్గా నిద్రపోలేదా అనేసి అడుగుతాడు. ఎలా నిద్రపోతానండి. మన రిషికి ఎంతసేపు ప్రేమను పంచుతున్నామో అదే చూశాను గానీ వాడి మనసును ఇంతలా గాయం చేశానన్నది నేను అసల ఎందుకు గమనించలేకపోయాను. మనమంతా కలిసి వాడి మనసును ముక్కలు చేసేసామండి. వాడెంత బాధపడుతున్నాడో అని ఏడ్చేస్తూ ఉంటుంది. ఏడవకు దేవయాని అని కళ్ళు తుడుస్తాడు. తుడిచి "నీకన్నా నేనే ఎక్కువ తప్పు చేశాను. నా తప్పే ఎక్కువుంది. ఆ రోజు నువ్వు జగతిని తీసుకొస్తానంటే ఆపాల్సింది కాదు. నేనే కల్చరు, ట్రెడిషన్ అంటూ ఆపేశాను. అప్పుడే మనకి ఫ్యామిలీలో అందరి హ్యాపీనెస్ ముఖ్యం అనేసేసి ఈ ట్రెడిషన్స్, కల్చర్ మొత్తం అంతా పక్కన పెట్టి జగతిని తీసుకొస్తాననగానే రానిచ్చుంటే సరిపోయేది. ఇక్కడి దాకా వచ్చేది కాదు" అని ఫణీంద్ర అంటాడు. రిషి వసుధారాలు ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఫణీంద్ర కూడా వెళ్ళిపోతాడనమాట బయటికి. అందులోని దేవయాని ఆరోగ్యం పరిస్థితి కూడా ఏం బాలేదని తెలిసి, అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళ ముందర తను స్ట్రాంగ్‌గా ఉండాలి అనేసే అనుకుంటాడు ఎప్పుడు కూడాని. తన లోపల నుంచి దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. అది ఎవరికీ తెలియకూడదనేసేసి బయటికెళ్ళిపోయి బాధపడతాడు. ఇప్పుడు కూడా దేవయాని ముందర స్ట్రాంగ్‌గా ఉందాం అనుకుంటాడు. కానీ కంట్రోల్ చేసుకోలేకపోతాడు. కళ్ళంట నీళ్ళొచ్చేస్తాయి. దేవయాని తల పైకెత్తి చూసి వాళ్ళ హస్బెండ్ ఏడవడం చూసి తన షోల్డర్ మీద చెయ్యేసి కొంచెం కంఫర్ట్ చేస్తుందనమాట. "మనం రిషి విషయంలో చాలా తప్పు చేశామండి. తనని చాలా బాధ పెట్టాము. అయినా కానీ తను మన రిషి అండి. మనల్ని క్షమిస్తాడు. ఏదో ఒక రోజు మనల్ని క్షమించి మళ్ళీ మన దగ్గరకొస్తాడు. ఇన్నాళ్ళు తనలో దాచుకున్న బాధని బయటకి చెప్పడం వల్ల తను అలా మాట్లాడాడండి. నిన్న తన బాధని బయటకి చెప్పడం వల్ల తన బాధ కొంచెమైనా తగ్గుంటుందండి. నెమ్మదిగా తన బాధ తగ్గి ఏదో ఒక రోజు మనల్నందరినీ క్షమిస్తాడు. మనం చేసిన తప్పులన్నీ క్షమించి మళ్ళీ మన రిషి మన దగ్గరకొస్తాడు" అని దేవయాని సర్ది చెప్తుంది వాళ్ళ హస్బెండ్‌కి. ఫణీంద్ర దేవయాని చెయ్యి పట్టుకుని తన ఫోర్ హెడ్ మీద పెట్టుకుని ఏడ్చేస్తూ ఉంటాడనమాట. ఏదో ఒక రోజు రిషి మన దగ్గరికి ఖచ్చితంగా రావాలి. త్వరలోనే జరగాలి. నన్ను క్షమించాలి రిషి. తన కోసం మనం మారుదాం. తన ప్రేమ కోసం ఇక నుంచి ఈ ఇంటి పద్ధతులు, కట్టుబాట్లు, ఆచారాలు అన్నీ మార్చేద్దాం అని అంటాడు. దేవయాని కూడా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. మన స్టోరీ ఇంకా లాస్ట్‌కి వచ్చేస్తుంది. యాక్చువల్‌గా నాకు ఇంట్లో కొంచెం
హెల్త్ ఇష్యూస్ అయ్యి ఉన్నాయి. వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది. థ్యాంక్ యూ. చాలా వెయిట్ చేశారు. చాలా రోజులు వెయిట్ చేశారు. యాక్చువల్‌గా నేను ముందరే పెడదామనుకున్నాను. 25థ్ ఆ టైం కల్లాని. మా రిలేటివ్స్ వెళ్ళిపోయాక, ఈలోపేమో హెల్త్ ఇష్యూస్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వస్తూనే ఉన్నాయి. ఇంకా తగ్గలేదు. ప్లీజ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు ఏంటి అని టైం అది అడగకండి. ఎందుకంటే నాకు కూడా తెలీదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. జీఏఎం స్టోరీ ఎక్కడి దాకా వచ్చింది? నాకు ఈ మధ్యన సీరియల్ చూడడానికి కూడా టైం ఉండట్లేదు యాక్చువల్‌గా. రిషిని రీప్లేస్ చేస్తున్నారని ఏదో న్యూస్ వచ్చింది. అది నిజమేనా కాదా? కామెంట్ చేయండి ఒకవేళ తెలిస్తే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గైస్. అలాగే థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.